బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వాన కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి ఏర్పడింది. ఇటు వేగం పుంజుకుంటోంది నైరుతి రుతుపవనాల ప్రయాణం కూడా. ఈ నెల 31 నాటికి కేరళను తాకే అవకాశం ఉంది. జూన్ మొదటి వారంలో రాయలసీమలోకి పవనాలు ఎంటర్ ఇవ్వబోతున్నాయి. 23 వరకు కూడా వర్షాలు పడతాయంటోంది వాతావరణ శాఖ. ఇప్పటికీ హైదరాబాద్లో ఆ ప్రభావం మనం చూస్తున్నాం. గత 2 రోజులుగా వర్ష ప్రభావం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఇటు తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ వాతావరణ శాఖ ఇదే అంశాన్ని చెప్పుకొచ్చింది. హైదరాబాద్లో ఇప్పటికీ ఆ వాతావరణం ఒక్కసారిగా మారిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మియాపూర్, కూకట్పల్లి, అలాగే పంజాగుట్ట ఈ ప్రాంతాలకు సంబంధించి వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ మబ్బు పట్టిన వాతావరణం మనం చూస్తున్నాం. హైదరాబాద్, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. హైదరాబాద్కు సంబంధించి కూడా హైదరాబాద్లో కూడా ఇప్పటికే ఆ వాతావరణ ప్రభావం మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. మాధాపూర్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే వర్షం పెరుగుతోంది. భారీ వర్షం వైపు వెళుతోందా అంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ రిపోర్టు కూడా జారీ చేస్తుంది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మాధాపూర్లో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. మాధాపూర్తో పాటు ఇటు కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో కూడా వర్ష బీభత్సం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ వర్ష ప్రభావం మీరు చూస్తున్నారు. గాలులతో, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఎక్కడా కూడా వర్షం తగ్గదలే అన్నట్టుగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు 2 గంటల వరకు మీరు చూసుకుంటే కనుక వాతావరణం ఒకలా ఉంది. మండు టెండను తలపించిందని చెప్పుకోవాలి. కానీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బు పట్టిన వాతావరణం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి సంబంధించి వర్ష సూచన జారీ చేస్తుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి కాసేపట్లో హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్కి సంబంధించి ఈరోజు ఇటు చార్మినార్ కావచ్చు, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, అలాగే సికింద్రాబాద్, శేరలింగంపల్లి ఈ జోన్స్కి సంబంధించి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్షలీ క్లౌడీ అంటూ కూడా వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇటు సికింద్రాబాద్, అలాగే ఘట్కేసర్ అటు కూడా కాస్త కారు మబ్బులు కమ్ముకున్నాయి. వర్ష ప్రభావం మనకు కనిపిస్తోంది. ఇటు మాధాపూర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా వర్ష బీభత్సం ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడైతే వర్షం కురుస్తుంది అక్కడ ప్రస్తుతానికైతే ఇంకా ట్రాఫిక్ జామ్ మొదలైన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈవినింగ్ 3 గంటల ప్రాంతంలో మనకి వర్షాలు ప్రారంభమవుతాయి. దాదాపుగా గత 2-3 రోజులు చూసుకుంటే ఇటువంటి సినారియో ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మాధాపూర్లో విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మాధాపూర్తో పాటు ఇటు కూకట్పల్లి, కుబ్దుల్లాపూర్, అలాగే ఘట్కేసర్ ఈ ప్రాంతాలకు సంబంధించి వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది కాబట్టి ఎవరైనా పని మీద బయటకు వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు ఆ ప్రాంతాలకు వెళ్ళాలంటే కనుక. ఎందుకంటే ఒక్కసారి మనకి చూస్తూ ఉంటాం హెచ్చరికల నేపథ్యంలో కూడా వర్షాల ఆ ప్రభావం మనకి కనిపించకపోవచ్చు. కానీ మాధాపూర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు ఈ జోన్ పరంగా చూసుకుంటే కనుక వర్షం అంత లేదు అనే మాట వినిపించినప్పటికీ ఒక్కసారి ప్రెసెంట్ సినారియో చూస్తే కనుక, ప్రస్తుతం ఈ సినారియో చూస్తే వర్షం కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎలా ఉంది, మీ ప్రాంతాల్లో వర్షం ఎలా ఉంది అనేది హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, అలాగే తెలంగాణ వ్యాప్తంగా, అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మీ ప్రాంతాల్లో వర్షం ఏ విధంగా ఉంది. ఉరుములు, మెరుపులు, అలాగే పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో మీ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ నేను కమ్యూనికేట్ చేస్తాను. దాన్ని బట్టి అటుగా వెళ్ళే వాళ్ళకు సంబంధించి కూడా ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఎందుకంటే పని మీద బయటకు వచ్చే వాళ్ళు ఉంటూ ఉంటారు సాధారణంగా. ఎందుకంటే మధ్యాహ్నం అయితే కాస్త చల్లబడిందంటే చాలు కాస్త బయటకు వచ్చి తమ పనులు సర్ది చేసుకునే పనులు, తమ పనులు చెక్కబెట్టుకునే పనులు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అటుగా వచ్చే వాళ్ళకి సంబంధించి కూడా మనం ఇన్ఫార్మ్ చేసినట్టుగా ఉంటుంది. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎటువంటి సినారియో ఉందో మీరు చూస్తున్నారు.
హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. ఇప్పుడే ప్రారంభమైంది. గత ఇన్ఫాక్ట్ ఒక 10 పావు గంట సేపు నుంచి ప్రారంభమైంది, కానీ ఎక్కడ వర్షం తగ్గిన సినారియో మనకి కనిపించట్లేదు. ఆ వర్ష బీభత్సానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. రైట్, మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది హైదరాబాద్లో? నిజమే వర్షం స్టార్ట్ అయింది. మొత్తం నగర వ్యాప్తంగా చూసి ఒకవైపు దట్టమైన మేఘాలు అలుస్తున్నాయి. ముఖ్యంగా కూడా మొత్తం ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిరుజల్లు మొదలని ఇంకా నెక్స్ట్ ఏదైతే 1 అవర్ ఉంది, ఈ 1 అవర్లో ఈ వర్షం అనేది తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఐఎండీ ఒక ప్రకటనగా రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం రేపు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అల్పపీడనం అనేది ఎల్లుండి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం. దీని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా చూస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా దీని ప్రభావం చూస్తుంది. దీని మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత ఇప్పుడు ఏదైతే వర్షాలు కురుస్తున్నాయో మనకి ఇప్పుడు గడిచిన 4 పాటు ఈవినింగ్ టైంలోనే మనం ఎక్కువగా వర్షాలు చూస్తాం. కానీ ఇప్పుడు ఏదైతే అల్పపీడనం ఏర్పడితే మొత్తం 24 గంటల పాటు కూడా ఈ రేన్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. ఎందుకు ఇప్పటి వరకు మనకు ఓన్లీ ఈవినింగ్ టైంలోనే ఈ రేన్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ అల్పపీడనం ఏర్పడుతుందో అల్పపీడనం ఏర్పడిన అనంతరం 24 గంటల్లో మనకు రేన్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్రానికి గత వారం రోజుల నుంచి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. వచ్చే 3 రోజులు కూడా రేన్ అలర్ట్ అనేది ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇన్ని రోజులు ఉపరితల ఆవర్తనం మాత్రమే కొనసాగింది, దీనికి ఈ రేపు అనేది ఈ ఉపరితల ఆవర్తనం అనేది రాష్ట్రం మీద బలంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే వర్షాలు అనేవి చాలా విస్తృతంగా పడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తనం రేపు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం మారిన అనంతరం ఎల్లుండి వాయుగుండంగా మారే అవకాశం. దీని ప్రభావంతో ఎక్కువగా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఏదైతే ఇప్పుడు ఈ అల్పపీడన ప్రభావంలో 10 సెంటీమీటర్ల కన్నా అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా ఇప్పటికే మన వర్షం వస్తుంది, చిన్నపాటి వర్షం వస్తున్నప్పుడు నగరం అతలాకుతలమవుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. ఇంకోవైపు ఈదురుగాలు కూడా చాలా బలంగా వీస్తున్నాయి. దీంతో చెట్లు విరిగిపోవడం కావచ్చు, కరెంటు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమస్యలన్నీ వచ్చే కారణంగా ఏర్పడుతున్నాయి. వచ్చే అల్పపీడన ప్రభావం అనేది రాష్ట్రం మీద బలంగా కొనసాగుతుంది. ఈ వర్షం అనేది 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది. ఇప్పటికే ముందు అటు జిహెచ్ఎంసీకి కావచ్చు, ఇంకోవైపు జిల్లా వాసులు కావచ్చు ముందస్తుగానే ఏదైతే అలర్ట్ జారీ చేశారో ఈ 3 రోజుల పాటు కూడా ఎవరు బయటికి వెళ్ళొద్దు, ముఖ్యంగా రైతులు కావచ్చు ధాన్యాన్ని బయటకు చేయవద్దు, మార్కెట్లో చేయవద్దు అని ముందుగానే స్టోర్ చేసుకోవాలని ఇప్పటికి అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా అమీర్పేట కావచ్చు చాలా చోట్ల ఇప్పటికే చాలా వర్షం స్టార్ట్ అయింది. దీంతో ఎక్కడికక్కడ వాటర్ అనేవి కూడా ఆగిపోయి ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలు ఇప్పటికే తలెత్తుతున్నాయి. ఇంకా రేన్ పెరిగే కొద్దీ ఏదైతే ట్రాఫిక్ జామ్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. గతంలో మొన్న 2-3 డేస్ చూసాం, ఏదైతే ట్రాఫిక్ జామ్ వచ్చే కారణంగా ట్రాఫిక్ జామ్ అనేది 3 నుంచి 4 ప్రతి సిగ్నల్ దగ్గర ప్రతి జంక్షన్ దగ్గర 3 నుంచి 4 సెంటీమీటర్ల 3 నుంచి 4 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ స్తంభించిపోయాయి. అట్లీస్ట్ స్లో మూమెంట్ లేకుండా కూడా ఇలాంటి పరిస్థితి మాత్రమే మనం వర్షాకాలంలో ఇలాంటి సినారియో చూస్తాం. కానీ ఇప్పుడు ఏదైతే వేసవి కాలంలో ఇలాంటి సినారియో గత వారం రోజులుగా కొనసాగుతుంది. వచ్చే 3 రోజుల పాటు కూడా ఏదైతే ఈ సినారియో ఉంది ఇలాంటి కొనసాగే అవకాశం ఉంది. అంటే ఇంకోవైపు ఏదైతే ఇప్పటికే అండమాన్ నికోబార్కి ఇప్పటికే ఏదైతే ఋతుపవనాలు తాకాయి ఇవి చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావం కూడా రాష్ట్రం మీద చూస్తుంది. దీని కారణంగా ఈ వర్షం తీవ్రత అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. సో వచ్చే ఈవినింగ్ 6 వరకు కూడా ఈ వర్షపాతం అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్ష తీవ్రత అనేది 10 సెంటీమీటర్ల కూడా ఈ రోజు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉంటారో ట్రాఫిక్ నియంత్రించడానికి ఇప్పటికే అలర్ట్ జారీ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది.